గ్రూప్ సామూహిక ధ్యానం చేస్తారు కదా, ఇక్కడ వాతావరణాన్ని ఏదైతే సరికాదులతో అది సరిచేయబడుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా టైంకి వచ్చి ఆ గ్రూప్ ధ్యానంలో పాల్గొనాలి. అది గుర్తుపెట్టుకోవాలి. 10 గంటల కంటే 10 గంటల టు 11 ధ్యానం ఎందుకు పెట్టిస్తున్నాను? ఇక్కడ ఏదైతే ఎనర్జీ ఉందో ఈ భూమికి ఎంత చేయబడుతుంది. తర్వాత ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారు అంత సుమారు ఇక్కడ 300 మంది ఉన్నారు అనుకోండి. 300 మంది ఇంటూ 1 గంట, 300 గంటలు ప్రతి ఒక్కరు అమౌంట్ కూడా పడుతుంది. ఇక్కడ ఉన్న సరిగా ఎనర్జీ ఏదైతే ఉందో అది తీసివేయబడుతుంది. అప్పుడు భూమాత రుణం తీసుకున్నామా లేదా? మరి ఇప్పుడు మన టైం రావాలి అవుతారు. మరి రాబట్టి సార్ అయితే 11ంటికే పెట్టేస్తారు. ఎందుకంటే మీ గురించే మనం లైవ్ కూడా 10ంటికే ధ్యానంలో పెట్టుకుందాము. ఆయన అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు రాసి చదువుతాను. వంశీ గారిని ఫస్ట్ సార్ నేను కలిసినప్పుడు 1,00,000 మంది గురువుల్ని తయారు చేయాలని ఉంది కోరిక అని చెప్పారు నాకు. అదే స్టార్టింగ్ పెట్టి రాశాను. 1,00,000 మంది గురువుల కోసం పుట్టి లక్ష్యం వైపు అడుగు పెట్టి లక్షణంగా లేని వారిని ముట్టి లక్ష్య సాధన మొదలు పెట్టించారు. లోకములోని వారందరూ లోకములే చూసి లోకం చేసే వేళ, లోకమును వదిలే వేళ లోకేశ్వరుని ఆశీస్సులతో లోకరక్షకునిగా మారి లోకమంతా ధ్యానులుగా మార్చి లోకాలన్నిటికీ ఆత్మగురువు అయ్యారు. లోకమే తెలియని వారి లోకమంతా వెలుగు నింపి లోకములో యోగులుగా మార్చి లోక కళ్యాణం చేస్తున్నారు. లక్షల చుక్కలలో లక్షణమైన చంద్రునిలా లక్షల దీపాల కాంతితో లక్షణంగా వెలుగుతున్నారు. లక్షల కోసిన కొనలేని వ్యక్తి, లక్షల మందికి సమానమైన వ్యక్తి, లక్షణమైన లక్ష్యాలు ఉన్న వ్యక్తి, లక్ష్యాన్ని తప్పకుండా చేరుకునే వ్యక్తి. ఎందరో అభాగ్యుల జీవితాలలో ధ్యాన మార్గాన్ని ప్రసాదించిన మా గురువు గారు 1000 సంవత్సరాలు అన్ని బాగా వర్ధిల్లాలి. మీ శిష్యురాలు శ్రీమతి కుమారి.